బాస్ సీజన్ 9 పూర్తయిన ఇన్ని రోజుల తర్వాత నిన్న రాత్రి తనూజ లైవ్‌కైతే రావడం జరిగింది. ఆడియన్స్‌తో మాట్లాడుతూ ఆడియన్స్ మళ్ళీ కళ్యాణ్‌కి వేసిన ప్రశ్నే తనూజకి వేశారు. మీరిద్దరూ గ్రాండ్ ఫినాలేలో ఎందుకు కలిసి ఫోటో దిగలేదని. దానికి తనూజ చెప్పిన సమాధానం నిజంగా ఓకే అనిపించినా సరే, ఎక్కడో తనూజ మనసులో ఏదో బాధను క్యారీ చేస్తూ ఈ సమాధానం చెప్పిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతకీ ఏం చెప్పింది అంటే లైవ్‌లో నేను మా అమ్మ వాయిస్ వినకుండా, మా అమ్మని చూడకుండా ఎప్పుడు కూడా ఇన్ని రోజులు లేను. 'బిగ్ బాస్' హౌస్‌లో 3 నెలల పాటు జర్నీ చేశాను. సో, సడెన్‌గా మా అమ్మ ఎప్పుడైతే నేను గెలవలేదని తెలిసిందో స్టేజ్ పై నుంచి కిందకొచ్చి మా అమ్మ పక్కన కూర్చున్నాను. ఆ తర్వాత ఒక్కసారిగా 'నాగార్జున సార్' వెళ్ళిపోగానే హరీబరీగా అయిపోతూ ఉంటుంది. సో, అక్కడేంటి అంటే అందరూ కూడా బజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మేము టాప్ 5 కంటెస్టెంట్స్. సో, అది హడావిడి ఉంది. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ నేను కళ్యాణ్ పర్టిక్యులర్‌గా ఫోటో కూడా దిగలేని సిట్యుయేషన్ ఏంటి అంటే కళ్యాణ్ చాలా బిజీగా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే 3 మంత్స్ తర్వాత నేనెలా మా మదర్‌ని చూసి ఎమోషన్ అయ్యానో, నన్ను మా మదర్ ఎలా రిసీవ్ చేసుకుందో అలానే తన ఫ్రెండ్స్ కూడా తనని అలానే రిసీవ్ చేసుకున్నారు. కళ్యాణ్ చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉండే. సో, ఆ ఫ్రెండ్స్ అందరిని వాడు అంటే ప్రతి ఒక్కరితో ఫోటో దిగి ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేయాలంటే వాడికి అక్కడ కష్టమవుతూ ఉండే. సో, నేను చూసాను. అందుకని ఇంకా ఓకే. వాళ్ళు 3 మంత్స్ తర్వాత కలిసారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్. వాడి టైంని నాకు డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు. అందుకని ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేసాను. ఇద్దరమైతే కలవలేకపోయాం. కలిసి ఫోటో దిగలేకపోయాం అని చెప్పింది తనూజ. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే వాడు వాళ్ళ ఫ్రెండ్స్‌ని 3 మంత్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని చూసారు కదా! సో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. సో, వాడి టైంని నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంది అంటే అక్కడ తనూజ కళ్యాణ్‌తో ఫోటో దిగడానికో, ఆర్ కళ్యాణ్‌తో మాట్లాడడానికో వెయిట్ చేసిందనే అర్థం. కాకపోతే కళ్యాణ్ తనూజని ఇగ్నోర్ చేయాలి అని కాదు. కాకపోతే అందరూ కూడా ఒకసారి తన చుట్టూ సరౌండింగ్ అయిపోయేసరికి మేబీ కళ్యాణ్ కూడా తనూజకి ఆ టైం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత తనూజ వెళ్ళిపోయి ఉండొచ్చు. కళ్యాణ్ కూడా తన లైవ్‌లో చెప్పాడు. హడావిడి ఉండే హరీబరీలో దిగడం కుదరలేదు తనుజతో ఫోటో. సో, నెక్స్ట్ టైమ్ కలిసినప్పుడు ట్రై చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్పాడు. తనూజ ఏం చెప్పింది, నేను తన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు టైమ్‌ని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పింది. అంటే పాపం తనూజ కళ్యాణ్‌తో మాట్లాడడానికో, కళ్యాణ్‌తో ఫోటో దిగడానికో వెయిట్ చేసింది. అలానే ఇంకో ఇంటర్వ్యూలో చెప్పింది. సారీ లైవ్‌లో చెప్పింది. నాకు ఏదైనా ఉంది హార్ట్‌లో చెప్పాలి, ఓపెన్‌గా షేర్ చేసుకోవాలంటే కళ్యాణ్ ఈస్ ద పర్సన్. సో, నేను కళ్యాణ్‌తో అంత ఫ్రీగా షేర్ చేసుకున్నాను. సో, ఇకపైన కలుస్తామా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం ఆల్వేస్ హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాడు నాతో ఎలా ఉన్నా నేను మాత్రం వాడిని ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్‌గానే ట్రీట్ చేస్తాను. నా ఏదైనా కష్టాన్ని షేర్ చేసుకునే పర్సన్ ఈజ్ ద కళ్యాణ్ అంటూ లైవ్‌లో చాలా బాగా చెప్పింది. మరి మీకేమనిపిస్తుంది తనుజ మాటలపై కామెంట్ చేయండి.